చూస్తున్నాం. చెప్తారు రాగానే కంప్లైంట్, తల్లికి ఫీవర్ ఉంది, దగ్గుంది, మా వాళ్ళ అమ్మకి మోషన్స్ అవుతున్నాయి, తల్లిపాలు పట్టించా అని అడుగుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. తల్లికి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, మోషన్స్ అయినా, ఇంకేమైనా ఇబ్బంది అయినా కూడా తల్లిపాలు ఆపే ఇబ్బంది అయితే ఉండదు. తల్లిపాలు కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మనం ఇందులో ఒకటి చెప్తాం ఏంటంటే, కొంతమంది అడుగుతారు, ఎవరికైతే అడుగుతారో అడిగే కొద్ది మేము క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాం. ఒకవేళ కొన్ని కండిషన్స్ ఉంటాయి. మదర్ ఒకవేళ HIV AIDS-తో ఇబ్బంది పడుతున్నప్పుడు తల్లిపాలు అనేది ఇవ్వచ్చా అని చాలామంది అడుగుతున్నారు. కానీ అది ఎలా అంటే ఆమె ఉండే యాక్టివ్ స్టేజ్ని బట్టి పాలు అనేది ప్రిఫర్ చేస్తారు. అలా డాక్టర్ని సంప్రదించి బిడ్డ కూడా కొన్ని ట్రీట్మెంట్ మీద పోతూ తల్లిపాలు తీసుకోవచ్చు. అందులో ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొక పాయింట్ ఏంటంటే HBS ఏజ్, ఇదేంటంటే చాలా వరకు అవగాహన లేదు. ఇంకోటి పల్లెటూరులో కావచ్చు, ఇక్కడ డెలివరీ అయిన వెంటనే పాలు పట్టించేస్తారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మెడికల్ పరంగా ఏంటంటే దానికి బేబీకి పుట్టిన వెంటనే పాలు పట్టించకూడదు. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్ అయిన తర్వాత మాత్రమే తల్లిపాలు పట్టించాలి. ఈ రెండు మాత్రమే మనం చేయాల్సినవి. మిగతా సమయంలో అంతా తల్లిపాలు బిడ్డకి పట్టించవచ్చు.